హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. సో వీళ్ళు అసలు మీ వ్యక్తి కోసం ఏమనుకుంటున్నారు, మీ వ్యక్తి విషయంలో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే మీ పర్సన్ కోసం నేను ఇంతకు ముందు ఒక రీడింగ్ చేశానండి రీసెంట్గానే. సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ అసలు ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి కోసం, సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మరి దాని ప్రకారం మీరు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే నేను మాట్లాడతాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మెలకైట్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో ప్రజెంట్ మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న వ్యక్తి అంటే థర్డ్ పార్టీ అసలు వాళ్ళు మీ వ్యక్తి కోసం ఇప్పుడు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి ఈ థర్డ్ పర్సన్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారండి. అంటే ఈ రిలేషన్షిప్ అనేది అంతవరకు మంచిగానే ఉన్నట్టుంది, కానీ ఎందుకో వీళ్ళు సడన్గా అంటే ఆ డిఫరెన్స్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇద్దరి మధ్యలో ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. మీ వ్యక్తిని ఎందుకో కానీ నెగిటివ్గా చూడడం కానీ లేకపోతే ఈ రిలేషన్షిప్ని ఒక నెగిటివ్ వేలో చూడడం కానీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో వాళ్ళకి ఎక్కడో కానీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అంటే మీ వ్యక్తి వాళ్ళకి బెటర్ థింగ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నారు. మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎందుకో కానీ ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే అవి నోటీస్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రిలేషన్షిప్ అనేది ఎందుకో కానీ ముందున్నంత పాజిటివ్గా లేదు అనే ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అయింది. సో ఈ విషయంలో ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, లేకపోతే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ థర్డ్ పర్సన్ ఏం చేస్తే బాగుంటుంది, మీ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ మీ వ్యక్తి తప్పు చేస్తున్నారా, వీళ్ళు తప్పు చేస్తున్నారా, తప్పుగా అనుకుంటున్నారా, అసలు ఏంటి పరిస్థితి, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఇదేంటంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది. కాకపోతే ఎందుకో ఈ థర్డ్ పర్సన్కి రిలేషన్షిప్ మీద హోప్ లేదండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే కొన్ని థింగ్స్ అనేవి వీళ్ళకి ఇష్టం లేకుండానే జరుగుతున్నాయి. సో అవి వీళ్ళకి నచ్చట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ వ్యక్తి కోసం ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే అవి మార్చుకోవడం కంఫర్టబుల్గా అనిపించట్లేదు. ఇవి మార్చుకోవాలి అని చెప్పి వీళ్ళైతే మాత్రం ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేయలేదు, ఆర్ మీ వ్యక్తికి క్లోజ్ అవ్వలేదు. వాళ్ళు ఫ్రీగా ఉండాలి, ఇక్కడైతే ఒక కంఫర్ట్ దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని మారిపోతున్నాయి, అది వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ మార్పు ఏంటంటే నచ్చట్లేదండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా మారితే మీ వ్యక్తి ఏమైనా దగ్గర అవుతారా అని అలా కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని ఎండ్ అవుతున్నప్పుడు కొన్ని న్యూ వేలో బిగిన్ అవ్వాలి, కొన్ని మార్చుకోవాలి అంటే ఎంత కష్టం చెప్పండి. సో ఏ వ్యక్తికైనా అది కష్టమే, ఈ వ్యక్తికి కూడా అది కష్టమేనండి. అంటే వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ప్రజెంట్
ఇదొక డెడ్ ఎండ్ సిచ్యువేషన్‌లా ఫీల్ అవుతున్నారు. ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందండి. సో, డెఫినెట్‌గా ఎందుకో అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కార్డ్ చూసినట్టయితే మేబీ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి, థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంది కానీ, అది అవుతది అని వాళ్ళకి అనిపించట్లేదు. ఎందుకంటే మీ వ్యక్తి వాళ్ళకి ఆఫర్ చేస్తుంది కానీ, లేకపోతే మీ వ్యక్తి వైపు నుంచి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ కానీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదండి. వీళ్ళేమనుకుంటున్నారంటే వీళ్ళు కష్టపడుతున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో అని అనుకుంటున్నారు. మీ వ్యక్తి ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉన్నారు. ముందంతా మేబీ ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించినా సరే, ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తి ఆహ్, కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఆ ప్రెషర్ తీసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ ఛానెల్ అవుతున్నాయి మెసేజెస్. సో, ఇక్కడ ఏంటంటేనండి కమింగ్ డేస్‌లో కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తారండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎందుకంటే ఈ ప్రెషర్ వాళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు ఏది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలోకే వెళ్తారండి. ఆ దారిలోకి వెళ్ళడం కోసం ఏంటంటే ఏదైనా చేస్తారు. వీళ్ళకి మెయిన్ ఏంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌లో పేషెన్స్ లేదండి. కమిటెడ్‌గా లేరు. మీ వ్యక్తి విషయంలోనేంటంటే, ఇప్పుడు ఆ కమిట్మెంట్ అయితే వీళ్ళకి లేదు. ముందైతే ఆ కమిట్మెంట్ ఉండేది. బట్ ఇప్పుడు లేదు. కాకపోతే మీ వ్యక్తి ఏమైనా సరే ఎఫర్ట్స్ పెట్టినా, మీ వ్యక్తి ఏంటంటే కూల్‌గా అంటే వీళ్ళని హ్యాండిల్ చేస్తే మాత్రం ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఆలోచిస్తారు. కొంత స్లో డౌన్ అవుతారు. మేబీ ఇది నాకెలా అనిపిస్తుందంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లో ఇది టెంపరరీ పాజ్ అనిపిస్తుందండి. రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ వీళ్ళ పర్స్పెక్టివ్‌లో. మీ వ్యక్తి పర్స్పెక్టివ్‌లో నేను లాస్ట్ టైమ్ మీకు చెప్పాను కదా! బట్ ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి పర్స్పెక్టివ్‌లో ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అవ్వచ్చు. లైక్ ఇంకొక ఛాన్స్ అనేది మేబీ వీళ్ళివ్వచ్చు అనిపిస్తుంది. అలా అని చెప్పి ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నారంటే కంఫర్టబుల్‌గా కూడా లేరు. మేబీ ఇదేంటంటే మీ వ్యక్తి రియాక్షన్స్ బట్టి ఈ వ్యక్తి రియాక్షన్స్ అనేవి మారడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే పాస్ట్‌లో వీళ్ళు చేసింది ఏంటి అని ఆలోచించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంత తొందరగా వీళ్ళని విడిచిపెట్టేస్తారని మీరు అనుకోవద్దు. బట్ వాళ్ళకి కరెక్ట్ అనిపించింది చేయడంలో కూడా కొన్ని మీ వ్యక్తి కోసం కూడా ఆలోచించి చేయడానికి అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో అంటే అంత ఈజీగా విడిచిపెట్టడానికైతే ఛాన్సెస్ లేవు. అలా అని చెప్పి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ప్రెజెంట్ అయితే మాత్రం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ఏంటంటే కొంత నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవేంటంటే ఎనర్జీ రీడింగ్స్ కాబట్టి ఎనర్జీస్ అనేవి టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటాయి. మేబీ సిట్యుయేషన్స్ అనేవి మారొచ్చండి. అండ్ ఇక్కడ ఇంకొకటండి, మీ వ్యక్తి వైపు నుంచి కూడా వీళ్ళు ఆలోచించట్లేదండి. నాకు తెలిసి మీ వ్యక్తి మీకోసం చేసిన దానికంటే కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ కోసం చాలా ఎక్కువే చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఎందుకో వీళ్ళు అలా అనుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఎంతసేపు ఏమనిపిస్తుందంటే, మీ వ్యక్తి అంటే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ, వీళ్ళ కోసం హార్ట్‌ఫుల్‌గా థింక్ చేస్తున్నారు అని అనుకోవట్లేదు. అలా అని చెప్పి మీ వ్యక్తి ఇచ్చిన కంఫర్ట్ గురించి వీళ్ళకి తెలుసు కాబట్టి, ఇప్పుడది వాళ్ళకి లేకపోయినా సరే, ఫ్యూచర్‌లో అయినా సరే అది ఉంటాది అంటే, వీళ్ళు ఎంత దూరం అయినా సరే వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నారండి. ఇక్కడేంటంటే వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకోవడం అనేదైతే జరుగుతుంది. బట్ అల్టిమేట్‌గా వీళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అదే చేస్తారండి. ఈ రైట్ అనే ప్రాసెస్‌లోనేంటంటే, మీ వ్యక్తిని విడిచిపెట్టడం అనేదైతే చేయరండి. ఎందుకంటే, ఎక్కడో కానీ మీ వ్యక్తి వాళ్ళకి ఆ కంఫర్ట్‌నిస్తున్నారు. మీ వ్యక్తే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. వీళ్ళైతే కాదు. ఎందుకంటే, వీళ్ళకి ఆ అటెన్షన్ కానీ దొరకకపోతే, మీ వ్యక్తి ఆ అటెన్షన్ ఇవ్వకపోతే, ఈరోజు ఈ సిట్యుయేషనే ఉండేది కాదు. వాళ్ళేంటంటే, ఎంత ఇప్పుడు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నా, ఇదొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఫీల్ అవుతున్నా సరే, ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని ట్రస్ట్ చేస్తున్నారు. అవ్వాలని కూడా అనుకుంటున్నారు. బట్ వాళ్ళలో వచ్చిన మార్పులు కానీ, లేకపోతే మీ వ్యక్తి కోసం వాళ్ళు చేసుకోవాల్సిన మార్పులకు మాత్రం వాళ్ళెందుకో సిద్ధంగా లేరు. అదేంటంటే మీ వ్యక్తి వాళ్ళకిచ్చిన కమిట్మెంట్ బట్టి అది మారొచ్చండి ఈక్వేషన్ అనేది. బట్ ఇప్పట్లో అయితే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం అంటే మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం అయినా సరే మీరేంటంటే ఇలా మీరు అనుకోవచ్చండి. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందంటే, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ విషయంలో మీరేం చేస్తే బావుంటుంది అనేదైతే చూద్దాం. సో, మీరేంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది కరెక్టేనండి. మీ లైఫ్‌లో మీరు చేస్తుందైతే కరెక్టే కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారంట. మేబీ మీకెవరైనా సరే మీ వ్యక్తి విషయంలో ఆర్ ఈ థర్డ్ పార్టీ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఏమైనా సజెషన్స్ ఇచ్చినా సరే అదేంటంటే మీరు వినండి కానీ ఫాలో అవ్వద్దండి. ప్లస్ ఇంకొకటేంటంటే మీ వ్యక్తిని మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. యాక్చువల్‌గా మీరు అనుకుంటుంది కానీ, మీరు ఈ వ్యక్తి విషయంలో చేస్తుంది కానీ 100% కరెక్టే. మీరు అంటే
ఆలోచించక్కర్లేదు. మేబీ నేను కరెక్ట్‌గానే చేస్తున్నానా? లేకపోతే ఏమైనా రాంగ్ చేస్తున్నానా? ఇలా అయితే అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇదేంటంటే మీరు ఈ టైంలో మీ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్స్ కానీ అలాంటివి చేయకపోతే మంచిదండి. ప్లస్ ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలిసాయి అనుకోండి, తెలియనట్టు ఉండండి. తెలిసినట్టుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆర్గ్యుమెంట్స్ అలాంటివి పెట్టుకోవద్దు. అలా అని చెప్పి ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు కానీ, తెలిసిన ప్రతీదీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు మీ వర్క్‌ని సైలెంట్‌గా చెయ్యొచ్చు. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో డెఫినిట్‌గా థింగ్స్ అనేవేంటంటే మారిపోతాయండి. మీరేంటంటే మీ వ్యక్తి మీకు దూరం అయిపోతారేమో, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందేమో అని ఇన్‌సెక్యూరిటీస్ పెట్టుకొని, అంటే ఆ పర్టిక్యులర్ జోన్ నుంచి కూడా ఏది ఆపరేట్ చేయొద్దు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సపోజ్ మీరేంటంటే, ఈ వ్యక్తి మనకేంటంటే ఇలా చేస్తున్నారు కదా! ఈ థర్డ్ పార్టీ వాళ్ళతోనే ఉంటున్నారు కదా! ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఇలా ఆలోచనలైతే వద్దండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ క్లియర్‌గా నాకొకటి అర్థమైందండి. అదేంటంటే మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల కూడా రిలేషన్‌షిప్‌ని మీరు బెటర్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఎంతసేపు థర్డ్ పార్టీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నట్టున్నారు. అదైతే వద్దు. ఎవరితో కూడా మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరొక యూనిక్ పర్సన్. మీ రిలేషన్‌షిప్ ఒక యూనిక్ రిలేషన్‌షిప్. సో, మీ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్టే. బట్ మీ ఆలోచనలేంటంటే ఇలా కొంత డిస్ట్రాక్టింగ్‌గా ఉంటే వాటిని మీరు కంట్రోల్ చేయొద్దండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తి కోసం అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ విషయంలో ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? అసలు ఏంటి పరిస్థితి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఇక్కడేంటంటేనండి, ఒకటి మీ వ్యక్తి థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టున్నారండి. సో, దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మంచిగానే వీళ్ళతో ఉండడం కానీ, కనెక్షన్ అనేది మంచిగానే డెవలప్ అయింది. ఇద్దరి మధ్యలో కూడా అంటే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అంతా మంచిగానే ఉంది. చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్ అయితే బానే ఉన్నాయి. కానీ, ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అవ్వడం వల్ల అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారండి. అంటే ఫినాన్షియల్‌గా వాళ్ళకి స్ట్రగుల్ లేదు. మీ వ్యక్తి ఏంటంటే ఫినాన్షియల్‌గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. సో, ఇలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ కానీ వాళ్ళకి ఏం లేదండి. వాళ్ళొక మంచి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారు. సో, ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అలా అని చెప్పి మీ వ్యక్తికి వీళ్ళు కమిటెడ్‌గా ఉండాలని అనుకోవట్లేదు. మీ వ్యక్తి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీ వ్యక్తి వీళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. సో, దాన్ని వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేస్తున్నారు అంతే. బట్ ఇక్కడేంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ వ్యక్తి విషయంలో సీరియస్‌గా ఉండాలి. సీరియస్‌గా అంటే ఒక రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చెయ్యాలి అనే ఆలోచన అయితే మాత్రం వాళ్ళకి లేదండి. సో, అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ మాత్రం అప్ అండ్ డౌన్ అవుతున్నాయండి. అంటే మూడ్ స్వింగ్స్ అనేవి వస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మీ వ్యక్తి విషయంలో చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు మీ వ్యక్తి విషయంలో చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళలో ఆ కమిట్మెంట్ లేదు. అంటే చెప్పాను కదా! మీ వ్యక్తే కావాలి అనుకుని వీళ్ళేంటంటే కమిటెడ్‌గా లేరండి. వాళ్ళకేంటంటే మీ వ్యక్తి నుంచి కంఫర్ట్ దొరుకుతుంది. బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అది వాళ్ళకి సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. సో, అలాంటప్పుడు ఏంటంటే మేబీ అంటే మీ వ్యక్తిని హోల్డ్ చేయడానికి వాళ్ళకొక రీజన్ అయితే ఉంది. కాకపోతే హోల్డ్ చేసే అంత ఫీలింగ్స్ లేవనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయంటే ఒకసారి వాళ్ళు అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తే ఒకసారి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీ వ్యక్తి విషయంలోనేంటంటే వాళ్ళకొక కన్‌ఫ్యూజన్ అయితే ఉందండి. కొన్ని సార్లయితే మీ వ్యక్తి చేసే పనులు అస్సలు నచ్చట్లేదు. ఆ పనులకేంటంటే వాళ్ళకి కోపం వస్తుందనమాట. కాకపోతే కంఫర్ట్ అనేదుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తున్నారండి. ఫినాన్షియల్‌గా అయితే మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫినాన్షియల్ సపోర్టే కాదు, ఎమోషనల్ సపోర్ట్ అంటే వీళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో, డెఫినెట్‌గా ఇక్కడైతే బానే ఉంది అంతా కూడా. సో, డెఫినెట్‌గా బాగానే ఉందండి అంతా కూడా. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయండి. డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. అంటే మీరు అనుకోవచ్చు
ఎందుకండి ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? ఇక్కడ వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు కదా! మరి ఎందుకొస్తున్నాయంటే, మీ వ్యక్తి ఫినాన్సెస్ ఇస్తున్నారు. మీ వ్యక్తి వీళ్ళకి అన్ని రకాలుగా కంఫర్ట్ ఇస్తున్నారంటే, మీ వ్యక్తికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నట్టే కదా! వీళ్ళకి లేకపోయినా. సో, మరి మీ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళు రీచ్ అవ్వాలి కదా! ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటున్నారండి. ఒకళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యి, ఒకళ్ళని ప్లీజ్ చేయాలి అని ఎప్పుడూ కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళకైతే లేదు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీ వ్యక్తి కంఫర్ట్ ఇస్తున్నారంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ ఇన్ రిటర్న్ వీళ్ళు ఫేవర్ చేయాలి అంటే ఇది వీళ్ళ ఇంట్రెస్ట్. సో, అక్కడెందుకో కానీ క్లాషెస్ అనేవి ఇద్దరి మధ్యలో వస్తున్నట్టున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అన్నా సరే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళకెందుకో నచ్చట్లేదండి. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్తున్నాను. అన్ని రకాలుగా కంఫర్ట్ దొరుకుతున్నా సరే, వాళ్ళకేంటంటే ఫ్రీడమ్ కావాలండి. వాళ్ళకి టైం కావాలండి. వాళ్ళకి స్పేస్ కావాలండి. వాళ్ళకి అన్నీ ఉండాలిక్కడ. సో, దీనివల్ల ఏంటంటే, అది కంప్లీట్‌గా సెల్ఫిష్‌నెస్ లాగా అనిపించొచ్చు మీకు. బట్ వాళ్ళ నేచర్ అలాంటిది. దానికి ఎవరేం చేయలేరు. మీ వ్యక్తి ఏంటంటే, మరి ఇస్తున్నారు కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకే కార్మిక్ సిట్యుయేషన్ అని నేను చెప్పాను. సో, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరి మధ్యలో వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. ఏదో ఆ టైంకి మాట్లాడుతున్నారు. ఆ టైంకి ఏదో అంటే మేనేజ్‌మెంట్ అవుతుంది కానీ, అది వాళ్ళకి ప్యూర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వట్లేదు. సో, ఇక్కడేంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా కంటిన్యూ చేయాలి? అసలు కంటిన్యూ చేయాలా వద్దా? ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి వాళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. మేబీ కమింగ్ డేస్‌లోనేంటంటే మీ వ్యక్తిని బీట్రే చేయడానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ కార్డ్స్ 2 ఎప్పుడైతే వచ్చాయో క్లియర్‌గా ఎండ్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో కేయోస్ వచ్చి కొంత ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అవ్వచ్చు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇద్దరు కూడా ఊహించనివి కొన్ని జరగొచ్చండి. బ్యాడ్ థింగ్స్ అనేవైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. సో, ఈ టైప్ ఆఫ్ డ్యామేజ్ వచ్చిన తర్వాతైనా సరే మేబీ మీ వ్యక్తి ఏంటంటే ఒక లెసన్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ వాళ్ళైతే 100% ష్యూర్‌గా లేరు మీ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలి అని. బట్ ఎనర్జీ రీడింగ్స్ అవ్వడం వల్ల సిట్యుయేషన్స్ ఏమైనా తర్వాత మారితే మరి చెప్పలేము. బట్ ఏదైనా సరే ఇప్పటికైతే మాత్రం వీళ్ళు ఫ్యూచర్‌నైతే చూడట్లేదండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది అనే క్లారిటీ ఉంది. మెయిన్ ఏంటంటే ఆ ఎండ్ అవ్వడం కూడా ఒక గుడ్ వేలో, ఒక పీస్‌ఫుల్ వేలో అవుతుంది అని అనుకోవట్లేదు. డెఫినిట్‌గా బ్యాడ్ ఎండింగే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మేబీ వీళ్ళకి ఐడియా ఉంది. కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి అవుతున్నాయి కాబట్టి ఆ క్లారిటీ ఉన్నట్టుంది. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ వ్యక్తిని కూడా వీళ్ళు చాలా హర్ట్ చేస్తున్నారండి. వీళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఒక వ్యక్తికి వాళ్ళు కోరుకున్నది ఇవ్వలేనప్పుడు అది స్ట్రెయిట్‌గా చెప్పొచ్చండి. బట్ ఇక్కడ సెల్ఫిష్‌నెస్ ఉండడం వల్ల మీ వ్యక్తి కూడా ఏవో మాటలు అంటుంటారు కదా! దానికి వాళ్ళు హర్ట్ అవుతున్నారనమాట. సో, నాకైతే ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయితే జరుగుతున్నాయి. అలా అని చెప్పి మీ వ్యక్తి ఏంటంటే సైలెంట్‌గా ఉండట్లేదు. వాళ్ళకి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అయినా సరే ఇక్కడేంటంటే థింగ్స్ బెటర్ అవ్వట్లేదు. ఇదేంటంటే మీ వ్యక్తి మిస్టేక్ అయితే ఉందండి ఇక్కడ. నాకైతే ఈ సిట్యుయేషన్ చూస్తుంటే అంత ఈజీగా మారుతారని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ట్రూ కలర్స్ ఏంటో టైమ్ టు టైమ్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుస్తున్నాయి. అయినా సరే ఈ సిట్యుయేషన్ అనేది ఇలానే పాస్ అవుతుంది అంటే, డెఫినిట్‌గా ఇది మీ వ్యక్తి ఫాల్టేనండి. వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళేంటంటే వీళ్ళని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు. లైక్ ఏంటంటే, ఆ కంఫర్ట్ అనేది దొరికిందేమో. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఇదంతా కూడా ఒక టెంపరరీ సిట్యుయేషన్ అండి. ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తుందంటే, థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇంకా ఏదో తప్పదు అన్నట్టుగా ముందుకు వెళ్తుంది కానీ, హ్యాపీనెస్ అయితే లేదండి. సాటిస్ఫాక్షన్ లేదు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇలాంటి రిలేషన్‌షిప్ ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపైనా ఎండ్ అవుతుందండి. ఆ ఎండ్ అయినప్పుడు ఏంటంటే, కొన్ని బిగ్ థింగ్స్ జరగొచ్చు. మీ వ్యక్తికి అంటే ఊహించనివి కొన్ని జరగడానికి అవకాశం ఉంది. సో, మీరేంటంటే కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి అన్నప్పుడు ఏంటంటే మీరు అట్‌లీస్ట్ కొంచెం ఆ టైంలో కేర్ చేస్తే అయినా సరే ఆ వ్యక్తి రియలైజ్ అవ్వొచ్చండి. వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉండొచ్చు. వాళ్ళు మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవడానికైతే అవకాశం ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటండి ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీరేమైనా చెయ్యాలి అంటే స్టాండ్ తీసుకోవాలండి. ఒకవేళ అంటే మీరు స్టాండ్ తీసుకోలేరు, మీరేంటంటే ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారు అంటే ఎవరైనా ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక లేడీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి.
డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఏదైనా సరే ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి. మీరు మీ వ్యక్తి గురించి ఆలోచించడం తప్పు కాదు. మీ వ్యక్తి విషయంలో మీకు అయితే కన్సర్న్ ఉంది. నాకు అర్థమవుతుంది. ఇద్దరి మధ్యలో ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేనైతే అర్థం చేసుకోగలను. కాకపోతే ఇప్పుడు మీరు ఎమోషనల్‌గా ఉండడానికి ఇది టైం కాదండి. మీలోని ఆ ఫైర్‌ని మీరు ఇగ్నైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎమోషనల్‌గా ఉంటే ఇక్కడ మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు. అదే మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండి ఇండివిడ్యువల్‌గా మీరు స్టాండ్ తీసుకొని మీరేదైనా చెయ్యాలి అనుకోని చేస్తే వర్కౌట్ అవుతుందండి. ప్లస్ ఈ టైంలోని వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తప్పు కాదు కానీ, మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ఎమోషనల్ స్టేట్ అయితే బాలేదండి. బాగా అంటే ఇబ్బంది పడుతున్నారు. సో, నేను మీకొకటే చెప్తానండి. పాస్ట్ గురించి ఆలోచించండి కానీ, ఎక్కువ ఆలోచించొద్దండి. అంటే మీ వ్యక్తికి సంబంధించి, మీకు సంబంధించి ఆర్ ది థర్డ్ పార్టీకి సంబంధించి పాస్ట్‌లో జరిగిపోయినవి ఎక్కువ గుర్తు చేసుకోవద్దు. జస్ట్ ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. కొంచెం సెల్ఫిష్‌గా ఉండండి. ఈ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకొకరికి డ్యామేజ్ జరగనంత వరకు పర్వాలేదండి. అంటే ఈ థర్డ్ పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. మీకు, మీ వ్యక్తికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. మీ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోండి. కానీ ఈ ప్రాసెస్‌లోని మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు. మీకొకవేళ ఇంకా అర్థం అవ్వకపోతే అప్పుడు మీరొక లేడీ సపోర్ట్ తీసుకోండి. ఆ లేడీ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళెలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, అంటే ఇలాంటివి కూడా చూసుకోండి. ఎందుకంటే చాలామందేంటంటే మనకి ధైర్యం చెప్తారు కదా అనుకోని కొన్నిసార్లు రాంగ్ పర్సన్స్‌ని కూడా అప్రోచ్ అవుతుంటారండి. అదేంటంటే ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. మీరేం చేస్తారంటే అలా కాకుండా మీకెప్పుడూ ఒక వెల్ విషర్‌లా అనిపించేవాళ్ళు, లేకపోతే చాలా కూల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేవాళ్ళు, పర్వాలేదు కైండ్ హార్టెడ్ పర్సన్స్ అని అనిపించిన వాళ్ళతో మీరేంటంటే మాట్లాడించండి. డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. అంటే మాట్లాడించకపోయినా వాళ్ళ సజెషన్స్ మీరు తీసుకోండి. మేబీ థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో ఎంతో కొంత టర్న్ అవుతాయి. బట్ ఒకటండి మీరు దీనికోసం అయితే స్పెషల్‌గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళే అంటే మీ వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్‌ని టెంపరరీ అనుకుంటున్నారు. మీరు దీనికోసం స్ట్రెస్ అవుట్ అయ్యి అంటే మీరేదో అంటే చేసేయాలి అనుకోని ప్రయత్నాలైతే చేయొద్దులెండి. టైమ్ బీయింగ్ అసలు ఏమవుతుంది మీ పర్సన్‌ని మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పర్సన్ అసలేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ వ్యక్తి కోసం. అసలు ఏం చేయడానికి అవకాశం ఉంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడారండి. ఎక్కువ విషయాలు చెప్పుకున్నారు. చెప్పుకోవాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చెప్పుకున్నారు. సో, ఆబ్వియస్‌గా థర్డ్ పార్టీ వాళ్ళకి మీ వ్యక్తి గురించి అన్నీ తెలుసు. వాళ్ళకి తెలియని విషయాలంటూ ఏం లేదు. బట్ ఇక్కడేంటంటే ఆహ్, ఇన్ని విషయాలు తెలిసినా సరే ఎక్కడో థర్డ్ పార్టీ వాళ్ళకి ఒక డౌట్ ఉండేదండి. అంటే మీ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరా లేదా? వాళ్ళ వల్ల అవుతుందా లేదా అని చెప్పి అలాంటి ఒక డౌట్ అయితే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది కదా! ఇప్పుడు మీరు మీ వ్యక్తిని చాలా చూసుంటే, మీకే ఇలా చేశారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇలా చేయరని గ్యారంటీ ఏంటి? సో, అందుకే ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే, మీ వ్యక్తి అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా చాలా సార్లు చాలా రకాలుగా ఆలోచించారు. అదేంటంటే, ఈ వ్యక్తి ఎంతకాలం ఇలా ఉంటారు? అసలు ఈ వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా? ఒకవేళ హ్యాండిల్ చేయగలిగితే వీళ్ళు ఎంతవరకు అలా ఉంటారు అని ఇలా ఏంటంటే ఆలోచనలైతే పెట్టుకున్నారండి. సో, ఇక్కడేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే ఆల్రెడీ వాళ్ళది ఫీల్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందండి. ఎక్కడో కానీ అంటే మీరు మీ వ్యక్తికి బాగా క్లోజ్. ఈ వ్యక్తి ఏంటంటే, మీ వ్యక్తికి ఇంకా అంత క్లోజ్ అవ్వలేదనే ఫీలింగ్ వాళ్ళలో ఉందండి. మేబీ థింగ్స్ ఏంటంటే, వాళ్ళ ఫేవర్‌లో వర్కౌట్ అవుతున్నట్టు అనిపించినా సరే, మీ వ్యక్తికి మీకు ఉన్న అటాచ్‌మెంట్ కానీ, ఆ బాండ్ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్ అంటే ఒక యూనిక్ కనెక్షన్ ఉంది అని వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి. సో, దీనివల్ల ఏంటంటే, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ వ్యక్తి విషయంలో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు.
దీనికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ వాళ్ళకి అర్థమైపోయిందండి. పాస్ట్‌లో మాట్లాడిన మాటలకి వీళ్ళకి డౌట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే థింగ్స్ అనేవి వాళ్ళ ఫేవర్‌లో వర్కౌట్ అవుతున్నా వాళ్ళకేంటంటే మీ వ్యక్తి కోఆపరేట్ చేస్తున్నా సరే, ఇంకా ఎక్కడో కానీ ఆ డిఫరెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ అనేది ఉంది. ఆ డిస్టెన్స్‌కి రీజన్ మీరే అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, ఆ బిలీవ్ చేయడం వల్ల వీళ్ళేంటంటే ఇంకా ఎఫర్ట్స్ అయితే 100% పెడుతున్నారండి. అంటే మీరు మీ వ్యక్తితో ఫైట్ చేయాలే కానీ, వాళ్ళతో ఫైట్ చేయకూడదు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఇద్దరిని సెపరేట్ చేయాలి. లేకపోతే మీ ఇద్దరు దూరం అవ్వాలి కానీ, ఈ వ్యక్తి అండ్ మీ వ్యక్తి దూరం అవ్వకూడదు అనేలా అయితే వీళ్ళ ఆలోచనలున్నాయి. సో, ఎక్కడో కానీ డిస్టెన్స్ అయితే ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తే. మేబీ మీ వ్యక్తి యాక్చువల్‌గా మీ విషయంలో చేసింది తప్పైనా సరే, మీ వ్యక్తికి మీ మీద ఉన్న ఫీలింగ్స్ జెన్యూన్ అవ్వడం వల్ల అది వీళ్ళకి తెలుస్తుందండి. వీళ్ళు అది ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడేంటంటే ఇద్దరు హ్యాపీగా ఉందాం అనుకున్నా, ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకుందాం అనుకున్నా సరే, ఎక్కడో బ్రేక్ పడుతుందండి. 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే, ఇంకా డిఫరెన్స్ అయితే ఇద్దరి మధ్యలో ఉంది. సో, ఈ డిఫరెన్సెస్‌ని ఏంటంటే వీళ్ళు ఎలా అయినా చేంజ్ చేయాలనుకుంటున్నారండి. ఇది చేంజ్ చేయాలనుకున్న ప్రాసెస్ కూడా ఏంటంటే కొంత కంట్రోలింగ్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే, వీళ్ళు కొన్ని కంట్రోల్ చేస్తున్నారండి. మీ వ్యక్తి విషయంలోనేంటంటే, వాళ్ళకి కంట్రోల్ చేస్తే నచ్చదు. వాళ్ళకేంటంటే కూల్‌గానే చెప్పాలి. వాళ్ళనేంటంటే చాలా సాఫ్ట్‌గానే హ్యాండిల్ చేయాలనమాట. ఎందుకంటే, వాళ్ళకి అలా ట్రీట్ చేస్తేనే ఇష్టం. కాకపోతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే, ఎక్కడ మీ ఇద్దరు దగ్గరైపోతారో, లేకపోతే ఎక్కడ ఆ వ్యక్తి ఏంటంటే రియలైజ్ అయిపోతారో అని చెప్పి, ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేయాలి. ఈ వ్యక్తిని ఎలా అయినా సరే వీళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవాలి అని చెప్పి చేసే ప్రయత్నాల్లోనేంటంటే, అవి కొంత కంట్రోలింగ్‌గా, టాక్సిక్‌గా ఉన్నాయన్నమాట. ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ అనేది కనిపిస్తుంది. సో, అదేంటంటే మీ వ్యక్తికి నచ్చట్లేదు. వీళ్ళెందుకో కానీ అంటే మనల్ని కంట్రోల్ చేయడం చూస్తున్నారు. చాలా డామినరింగ్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో, అందుకే వీళ్ళు అనుకున్నవేంటంటే అవ్వట్లేదండి. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్‌లో కానీ ఇలాంటివి జరిగితే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఒక బ్రేక్ అయితే పడుతుంది. మీ వ్యక్తి ఏంటంటే ఈవెన్ వీళ్ళకి కనెక్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళ బిహేవియర్ నచ్చక, వీళ్ళ మాటలు నచ్చక, లేకపోతే వీళ్ళు చేసే పనులేంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించి వీళ్ళకేంటంటే ఫోర్స్‌బుల్‌గా అయినా దూరంగా ఉండాలని ట్రై చేస్తారు. సో, ఇక్కడేంటంటే నాకొకటి అర్థమైందండి. మీ వ్యక్తితో మీరు మంచిగా ఉన్నంత వరకు, మీ వ్యక్తితో మీరు మంచిగా మాట్లాడుతున్నంత వరకు, మీ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నంత వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి. బట్ మీరు మీ వ్యక్తితో ఫైట్ చేస్తే మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు అంటే కొంత బ్రేక్ అవ్వొచ్చండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకదే కావాలి. మీ ఇద్దరు ఎలా బ్రేక్ అవుతారు అనే చూస్తున్నారు. ఆ ఛాన్స్ ఏంటంటే మీరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదండి. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి కూడా జరగడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే మీ వ్యక్తిని అంత ఈజీగా విడిచిపెట్టేస్తారని నాకైతే అనిపించట్లేదు. సో, దానికోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఈవెన్ మీ వ్యక్తి ఏంటంటే వీళ్ళని దూరం పెట్టి వీళ్ళని కట్ చేయడానికి చూసినా సరే వీళ్ళేంటంటే అంత ఈజీగా విడిచిపెట్టరండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళెప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ వ్యక్తి గురించి వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు మనకు బెటర్ అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. సో, దానికి ఎవరేం చేయలేరు. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. మీరేంటంటే మీ వ్యక్తితో ఫైట్ చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా లేనంత లవ్వింగ్ ఎనర్జీ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంది. అది ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి అర్థమైంది. మీకు అర్థం అవ్వకపోతే ఇప్పటికైనా మీరు అది తెలుసుకోండి. తెలుసుకొని మీరేంటంటే మీ వ్యక్తితో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక టెంపరరీ సిట్యుయేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే మీ వ్యక్తిని ఎలా అయినా సరే వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు కాబట్టి మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. కొంతకాలం ఇలా ఉంటుందండి. కాకపోతే నేను చెప్తున్నాను కదా! అల్టిమేట్‌గా మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడానికి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. అసలు మీరేం చేస్తే బావుంటుంది అనేది చూద్దాం. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. మీరేంటంటే అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకో చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. రోజు రోజుకి నెగటివిటీ అనేది పెంచుకుంటున్నారు. మేబీ ఛాలెంజెస్ అనేవి అంటే ఇలానే కంటిన్యూ అవుతాయేమో అని అనిపిస్తుంది. మీ వ్యక్తిని ఎందుకో కానీ మీరు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సో, అది ఓకే అండి. డెఫినిట్‌గా మీ ఆలోచనలు ఇలా ఉండడం అయితే తప్పులేదు. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ కొన్ని జరిగినప్పుడు ఎవరు కూడా అవి డైజెస్ట్ చేసుకోలేరండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలా నెగటివిటీ పెంచుకోవడం వల్ల మీ ఇద్దరి రిలేషన్‌షిప్ నిజంగానే
మీరు అనుకున్నట్టే బ్రేక్ పడుతుందండి. గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా గ్యాప్ రాకూడదు. ఎందుకంటే గ్యాప్ రాకూడదు. మీకు ఈ రిలేషన్‌షిప్ మీద కాన్ఫిడెన్స్ లేదు కానీ, ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి మీ రిలేషన్‌షిప్ మీద కాన్ఫిడెన్స్ ఉందండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు మీరేంటంటే ఆ ఛాన్స్ అనేది ఇవ్వకూడదండి. ఈవెన్ ఈరోజు ఈ రిలేషన్‌షిప్ బెటర్‌గా లేకపోవచ్చు. మీ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి క్లియర్‌గా ఫేవర్ చేస్తూ ఉండొచ్చు. అయినా సరే రేపనే రోజు మీ చేతుల్లోనే ఉంది. మీకే ఛాన్స్ ఉంది. కానీ మీ ఆలోచనలు ఇలా ఉండకూడదు. యూనివర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఆఫర్ చేస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీదే. మీ చేతుల్లోనే ఉంది. కానీ అది గ్రాబ్ చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది మాత్రం మీ చాయిసే కదా! మీరు ఎలా ఆలోచించి మీరు దాని ప్రకారం ఏదైతే చేస్తారో మీకదే జరుగుతుంది. సో, ఇప్పటికైనా సరే మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి. మేబీ మీ వ్యక్తి చేసింది రాంగే అవ్వచ్చు కానీ, ఇప్పుడు ఇది రైటు, ఇది రాంగ్ అని ఆలోచించడానికి టైం కాదు. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు మీతో కాంపీట్ చేయాలి అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళసలు మీకు కాంపిటీషనే కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చేయాలండి. అంటే ఇక్కడ మీ వ్యక్తితో మీరు ఫైట్ చేయకుండా మీ వ్యక్తితో మీరు అటాచ్‌మెంట్ పెంచుకోవాలి. మీ వ్యక్తికి మీరు ఏంటంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలండి. అదొక్కటే థర్డ్ పార్టీ వాళ్ళకి మీరు ఏంటంటే ఇచ్చే ఛాలెంజ్ అనమాట. సో, డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇదేంటంటే ఒక ఫైనల్ ఛాలెంజ్ అనుకోండి. మీరు ఇప్పటికే మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. చాలా రకాలుగా పెయిన్ తీసుకొనుంటారు. బట్ ఇప్పుడు ఇంకా అవన్నీ అయితే అవసరం లేదండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీ వ్యక్తిని మీరు ఈ మూమెంట్‌లో ట్రస్ట్ చేయలేకపోయినా సరే అట్‌లీస్ట్ ఆ థర్డ్ పార్టీ వాళ్ళకున్నంత కాన్ఫిడెన్స్ అయినా సరే మీకుంటే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు అర్థమవుతుందనే నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.